హలో ఫ్రెండ్స్, ఈ రోజు ఒక బెస్ట్ ప్రోటీన్ హెయిర్ ప్యాక్ ఒకటి చూపిస్తున్నానండి. ఈ హెయిర్ ప్యాక్ అనేది మీ హెయిర్ గ్రోత్ కి, మీ హెయిర్ సిల్కీ అండ్ షైనీగా ఉండడానికి, అలాగే న్యాచురల్ గానే వైట్ హెయిర్ అనేది తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్ గా కూడా ఉండి మీ హెయిర్ ఫాల్ అనేది తగ్గించడానికి చాలా మంచిగా యూజ్ అవుతుంది ఈ హెయిర్ ప్యాక్ అనేది. ఇప్పుడు ఆడపిల్లలు, మగపిల్లలు, అలాగే చిన్న పిల్లలు అనే తేడా లేకుండా వైట్ హెయిర్ అనేది వస్తుంటాయి కదండి. అలాంటి వారికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. పదండి వీడియోలోకి వెళ్దాం. ఈ ప్రోటీన్ హెయిర్ ప్యాక్ అనేది ఎలా చేయాలో చూపిస్తాను. దీనికోసం ఇక్కడ నేను మందార పువ్వులు అలాగే మందార ఆకులు అయితే తీసుకున్నానండి. ఇవి కూడా చాలా మందికి తెలిసే ఉంటాయి. మన హెయిర్ గ్రోత్కి అలాగే మన హెయిర్ అనేది స్ట్రాంగ్గా, లాంగ్గా, షైనీ అండ్ సిల్కీగా చేయడానికి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి. అలాగే ఇలా మనము గ్రీన్ పార్ట్ అనేది, ఫ్లవర్లో ఉన్న గ్రీన్ పార్ట్ అనేది తీసేసుకొని ఇలా మనము పువ్వులు అలాగే ఆకులు అనేది మనము మిక్స్ అయితే వేసుకోవాలండి. ఇది యూజ్ చేయడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అలాగే చాలా మందికి చిన్న ఏజ్లోనే చాలా వైట్ హెయిర్ అనేది వస్తుంటాయి. అలాంటి వారు కూడా చాలా చక్కగా యూజ్ చేయొచ్చు. మనకి న్యాచురల్గానే హెయిర్ అనేది బ్లాక్గా చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. మీకు రానున్న రోజుల్లో ఇంకా వైట్ హెయిర్ అనేది పెరగకుండా చాలా బాగా అనేది యూజ్ అవుతుంది. చూస్తున్నారా, ఇలా అయితే మనం పేస్ట్ అనేది చేసేసుకోవాలండి. మీరు కావాలనుకుంటే ఇందులో ఫ్లాక్స్ సీడ్స్ అయినా యూజ్ చేయొచ్చు. నేనైతే ఇక్కడ నార్మల్గా మందార పువ్వులు అలాగే మందార ఆకులు అనేది నేను యూజ్ చేసి పేస్ట్ అయితే చేసుకున్నాను. మీరు ఇందులో ఇంకా ఫ్లాక్స్ సీడ్స్ యూజ్ చేయొచ్చు, అలాగే అలోవెరా యూజ్ చేయొచ్చు. మీకు నచ్చినది మీరు యూజ్ చేయొచ్చు అండి. నేనైతే నేను ఇది మిక్సీ అయితే వేసుకుని పేస్ట్ అయితే నేనైతే స్ట్రైన్ చేసేసుకుంటున్నాను. మీరు స్ట్రైనర్తో అయినా చేసుకోవచ్చు. నేనైతే ఒక క్లాత్తో అయితే ఇలా వడకట్టేసుకుంటున్నానండి. చూస్తున్నారా, ఇలా స్ట్రైన్ చేసేసుకుంటున్నాను. ఇలా జ్యూస్ లాంటిది ఒక బౌల్లో అయితే తీసుకొని పేస్ట్ అయితే మనము పక్కకైతే తీసేసుకోవాలి. అదేవిధంగా ఇందులోనే 1 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నానండి. కోకోనట్ ఆయిల్ కూడా మనకి న్యాచురల్గానే హెయిర్ షైనీ అండ్ సిల్కీగా చేయడానికి, అదేవిధంగా మన హెయిర్ అనేది స్మూత్ అండ్ సాఫ్ట్గా చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. నేను ఇక్కడ అలాగే ఒకటి ఎగ్ అయితే యూజ్ చేస్తున్నానండి. ఎగ్ యూజ్ చేయడం వల్ల మన హెయిర్ అనేది నార్మల్గానే స్ట్రాంగ్గా ఉండడానికి, అలాగే హెయిర్ అనేది మనం న్యాచురల్గానే ఇంట్లోనే కెరాటిన్ ట్రీట్మెంట్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. మన హెయిర్ అనేది షైనీ అండ్ సిల్కీగా చాలా చక్కగా చేస్తుంది. అలాగే ఇందులోనే ప్రోటీన్, కాల్షియం, మెగ్నీషియం అనేది ఎక్కువగా ఉండడం వల్ల మన హెయిర్ అనేది చాలా చక్కగా గ్రోత్ అనేది ఉంటుందండి. అలాగే హెయిర్ ఫాల్ తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ ఎగ్ వైట్ అనేది మాత్రమే యూజ్ చేశాను, ఎల్లో అనేది యూజ్ చేయలేదు. మీరు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ ఎగ్ వైట్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. ఇలా ఒక స్పూన్ తీసుకొని అయితే చాలా విస్క్ అయితే చేసుకోవాలి. ఈ రకంగా బాగా మిక్స్ చేసుకోవాలి. లైట్గా బీట్ చేసుకుంటూ మిక్స్ చేశారంటే చాలా చక్కగా మీకు ఎగ్ వైట్ అలాగే మీకు మందార పువ్వు, మందార ఆకులు పేస్ట్ అయితే చాలా చక్కగా కలిసిపోతుందండి. ఇలా మనం పేస్ట్లా అయితే చేసుకొని అప్లై చేసేసుకున్నామంటే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఒక రోజులో అయితే మీకు రిజల్ట్ అయితే రాదు. ఒక మంత్ వరకు మీరు చాలా చక్కగా వీక్లీ ఒక 2 టైమ్ యూజ్ చేశారంటే మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఇది అప్లై చేసేసుకున్నాక 1 అవర్ మీరు ఉంచండి. మీకు టైం ఉంటే ఒక 2 అవర్ ఉంచేసాక మీరు నార్మల్గా హెయిర్ వాష్ అయితే ఎలా చేసుకుంటారో అదే విధంగా చేసేసుకోవచ్చు. ఇంతేనండి ఈరోజు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.